ఏంటమ్మా ఇవాళ కూడా ఉప్మానేనా? నాకొద్దమ్మా ఈరోజు టిఫిను. అక్కకు వద్దంటే నాకు వద్దమ్మా, నేను తినను ఇవాళ టిఫిను ఏమైందే మీకు ఇవాళ? అని అంటుంది సావిత్రి. అంతలో గుమ్మం బయట నుంచి ఒక గొంతు వినిపించింది. స్వప్న, స్వప్న, స్వప్న ఎలా ఉందే నా డ్రెస్ అంటూ వచ్చింది హాసిని. ఇదిగో ఈ నెక్లెస్ చూడు, నాకు ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందే, నీకు భలే సెట్ అయ్యింది అంటూ మనస్ఫూర్తిగా చెప్పింది స్వప్న. ఈ డ్రెస్ నాన్న కొనిచ్చారు, ఈ నెక్లెస్ అమ్మమ్మ చేయించింది, ఇంకా అమ్మమ్మ 2 డ్రెస్సులు కూడా కొనింది తెలుసా. నానమ్మ కూడా ఒక డ్రెస్ కొనింది. ఈసారి పండక్కి మొత్తం 4 డ్రెస్సులు వచ్చాయి. ఇవి నీకు చూపించాలని ఇంటికి రాగానే నీ దగ్గరికి వచ్చేశాను. అవును, నీ డ్రెస్సులు చూపించావా నాకు? అప్పటి వరకు హాసిని చెప్తున్న మాటలు నవ్వుతూ వింటున్న స్వప్న మొహం వెలవెలబోయింది. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అదేంటే మొహం అలా పెట్టావు? పెద్ద పండక్కి కూడా ఏమీ కొనలేదా? కొత్త బట్టలు కొనివ్వకపోతే నువ్వెలా ఊరుకున్నావే? అదే నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నం మానేసి ఎంత గోల చేసేదాన్నో తెలుసా. అలా చేస్తే మా నాన్న నాకు ఏది కావాలంటే అది కొనిస్తారు అంటూ గర్వంగా చెప్పింది హాసిని. కానీ తను అలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయో తెలుసు గనక నోరు మూసుకొని ఉంది స్వప్న. కాసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో విశేషాలు చెప్పి వెళ్ళిపోయింది హాసిని. హాసిని, స్వప్న ఇద్దరూ స్నేహితులు. కర్నూల్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు. హాసిని ఒక ధనవంతుల కుటుంబంకి చెందిన అమ్మాయి. హాసిని తండ్రి రాజారాం ఊరిలోనే పెద్ద వ్యాపారవేత్త. రాజారాంకు హాసిని ఒక్కగానొక్క కూతురు. తను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా పెరిగింది హాసిని. కూతురు అడగడం ఆలస్యం, ఏది కోరితే అది తెచ్చిపెట్టేవాడు రాజారాం. పెద్ద ఇల్లు, 10 మంది నౌకర్లు, అన్ని హంగులు కలిగిన జీవితం ఆమెది. తాను గొప్ప ధనవంతురాలిని అన్న గర్వం ఉంటుంది హాసినికి. తన కింద పనిచేసే వాళ్లను అలాగే పేదవాళ్లను తక్కువ చేసి చూసేది. ఎప్పుడూ అవతలి వాళ్లను కించపరిచే ధోరణితో ఉండేది. అయినా ఆమె అందం, తెలివితేటలు, డబ్బులు చూసి అందరూ తనతో స్నేహం చేసేవారు. స్వప్న ఒక పేదింటి కుటుంబంకి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి కేశవ రోజువారీ కూలి, తల్లి ఇంటి పట్టున ఉండేది. చిన్ననాటి నుంచే స్వప్నకు హాసినికి స్నేహం కుదిరింది. చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న స్వప్నతో స్నేహం కుదుర్చుకుంది హాసిని. స్వప్న దగ్గరైతే తన బట్టలు, నగలు అన్నిటి గురించి ఎంతసేపైనా చెప్పొచ్చు, ఎన్ని గొప్పలకైనా పోవచ్చు. హాసిని అవతలి వారి భావాలకు విలువ ఇచ్చే మనిషి కాదు. ఒకరోజు కాలేజీలో 2 రోజులు ఫీల్డ్ ట్రిప్ ఉంటుందని ప్రకటించారు. అందరూ తప్పకుండా హాజరు కావాలని ప్రిన్సిపల్ నుండి ఉత్తరం వచ్చింది. ఫీల్డ్ ట్రిప్ గురించి చెప్పడంతో హాసిని అలాగే తన స్నేహితులు, మిగిలిన అమ్మాయిలు అంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. హాసిని ఇలా అంటుంది. ఫీల్డ్ ట్రిప్కి అందరం కొత్త డ్రెస్సుల్లో వెళ్దామే, దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా అని అంటుంది హాసిని స్నేహితురాలు మీనాక్షి. అందరూ ఏకగ్రీవంగా సరే అనేశారు. ఇంటికి వెళ్ళాక ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కూర్చుంది స్వప్న. ఏమైంది స్వప్న, ఎందుకంత దిగులుగా కూర్చొనున్నావు? అని అంటుంది స్వప్న తల్లి సావిత్రి. ఏం లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. నీ మొహం చూస్తుంటేనే అర్థం అవుతుంది లేవే, ఏదో జరిగిందని. ఏం జరిగిందో చెప్పు. అది కాదమ్మా, వచ్చే వారం ఫీల్డ్ ట్రిప్ ఉందని ప్రిన్సిపల్ గారు చెప్పారు. అందరూ కొత్త డ్రెస్సులు వేసుకొని వెళ్ళాలి అని క్లాసులో అందరూ డిసైడ్ అయ్యారు. నాకా కొత్త డ్రెస్సులు ఏవీ లేవు, పాతవి వేసుకుంటే అందరూ నన్ను చూసి నవ్వుతారు అంటూ బాధగా తన తల్లికి చెప్పుకుంటుంది స్వప్న. ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సావిత్రికి. వచ్చే ఏడాదికి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్సులు కొందువులేమ్మా. ఈసారికి ఉన్న వాటిల్లోనే మంచి బట్టలు చూసి వేసుకొని వెళ్ళు. మళ్ళీ సంవత్సరంకి నేను కాలేజీలోనే ఉండను కదమ్మా. వచ్చే ఏడాదికంతా నా చదువు పూర్తయిపోతుంది. ఈ క్షణం నన్ను ఓదార్చడానికి ఏదో ఒకటి చెప్పకమ్మా అని కోపంగా బుక్స్ తీసుకొని మేడ మీదికి వెళ్ళిపోతుంది స్వప్న.
చదవటానికి తీసిన పుస్తకాన్ని పక్కన పడేసింది. మనసంతా రకరకాల ఆలోచనలు. ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళాలా వద్దా? కొత్త బట్టలు లేవు. పాత బట్టలలో వెళ్తే నలుగురు తనని చులకన చేస్తే వాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అంటూ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది. తన తల్లి మీద అనవసరంగా అరిచినందుకు బాధపడింది. మనసులో ఇలా అనుకుంటుంది, నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివిస్తున్నారు. నా కోసం నాన్న ఎక్కువే కష్టపడుతున్నారు. కానీ నేనేం చేశాను? అనవసరంగా అమ్మ మీద కోపడ్డాను అనుకొని బాధపడుతుంది స్వప్న. ఇంతలో కేశవ ఇంటికి వచ్చాడు. సావిత్రి జరిగినదంతా కేశవతో చెప్తుంది. నా కూతురికి బంగారు నగలు ఎలాగో కొనలేను, కనీసం చిన్న సరదాలు కూడా తీర్చలేకపోతున్నాను అని బాధపడతాడు కేశవ. కేశవాది చాలని జీతం అయినా పిల్లలను చదివించడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఒక్కోసారి 1వ తారీఖు వస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఒక జత చెప్పులు కొనుక్కోవాల్సి వచ్చినా ఆ డబ్బులు పిల్లలకే ఉపయోగపడతాయిలే అని ఆలోచించేవాడు. తన గురించి తను పట్టించుకోవడమే మానేశాడు. అలా 4 రోజులు గడిచాయి. స్వప్న సావిత్రితో ఇలా అంటుంది, అమ్మా, ఇవాళ మా కాలేజ్ వాళ్ళంతా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నారు. నాకు వెళ్ళాలని లేదమ్మా, నేను ఇంట్లోనే ఉండిపోతాను. మళ్ళీ ఒకసారి ఆలోచించమ్మా, అక్కడ ఏవైనా ఉపయోగపడేవి తెలుసుకోవచ్చు కదా. అబ్బా, అదేముందిలేమ్మా, నేను నా ఫ్రెండ్ పద్మాని అడిగి తెలుసుకుంటానులే. ఇవాళైతే నేను వెళ్ళను అంటూ గదిలోకి వెళ్ళిపోతుంది స్వప్న. ఆ మరునాడు తను ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళకపోవడానికి కారణం తెలిసి కూడా హాసిని స్వప్నను 1కి 2 సార్లు అడగడం, అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. అది చూసి పాపం స్వప్న ఎంతో బాధపడింది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కాలేజ్ నుండి దిగులుగా ఇంటికి వచ్చిన స్వప్నను చూసి సావిత్రి ఇలా అంటుంది, ఏమ్మా, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయమ్మా. ఈసారి క్లాస్ ఫస్ట్ ఎవరొచ్చారమ్మా? ఇంకెవరమ్మా, హాసినీనే. టాప్ 5లో కూడా నేను లేను అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది స్వప్న. పోనీలే, బాగా కష్టపడి ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుందులే అంటూ కూతుర్ని ఓదార్చింది సావిత్రి. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, అమ్మా, నువ్వెప్పుడు అన్నిటికీ దేవుడున్నాడు అని అంటుంటావు కదా, కానీ దేవుడనేవాడుంటే మరీ ఇంత స్వార్థం చూపిస్తాడా అమ్మా? చదువు, ఆస్తి, అందం అన్నీ ఒకరికే ఇస్తాడా? అసలు అదేం సమానత్వం? చూడు స్వప్న, నేను ఇప్పటికీ అదే చెప్తాను. దేవుడి మీద నమ్మకం ఉంచి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కష్టపడితే ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా నీకు ఫలితం దక్కుతుంది అంటూ కూతుర్ని ఓదారుస్తుంది సావిత్రి. ఆ సంవత్సరమంతా అలానే గడిచిపోయింది. ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ రావడంతో హాసిని పట్నం వెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. స్వప్నకి అనుకున్న ర్యాంక్ రాలేదు. అందుకని అక్కడే ఉన్న ఊరిలోనే డిగ్రీలో జాయిన్ అయింది. ఊరు మారినా హాసిని స్వప్నను పూర్తిగా వదల్లేదు. అంతకుముందులా స్వప్న ఇంటికి గంటలు వెళ్ళడం కుదిరేది కాదు. అందుకని పట్నం విశేషాలు, కాలేజ్ విషయాల గురించి సెలవులు వచ్చినప్పుడల్లా చెప్పి స్వప్న తలంతా నింపేస్తూ ఉండేది. హాసిని అలా చెప్పే కొద్దీ స్వప్నలో తనకు తెలియకుండానే హాసినిపై అసూయ పెరిగిపోయింది. ఇంట్లో వాళ్లతో ఎప్పుడూ ముభావంగా ఉండేది. అప్పటికి అలా ఆలోచించకూడదని సావిత్రి చాలాసార్లు చెప్పింది. అలా కొంతకాలం గడిచింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోగానే మంచి సంబంధం వచ్చిందని పెళ్లి ఫిక్స్ చేయటంతో రాహుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది హాసిని. రాహుల్ గురించి, అతని జాబ్, ఆస్తులు, పెళ్లి కబుర్లు అన్నీ వరుస పెట్టి చెప్పాలని ఎన్నోసార్లు ఫోన్ చేసినా స్వప్న తీయలేదు. అవన్నీ విని మరింత బాధపడటం, తన మీద మరింత అసూయ పెంచుకోవటం ఎందుకు అని అనుకుంది స్వప్న. పెళ్ళైన కొన్నాళ్లకు రాహుల్తో అమెరికాకు వెళ్ళిపోయింది హాసిని. మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఒక 5 స్టార్ హోటల్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు తమ కుటుంబాలతో హాజరై
పార్టీ జరుపుకుంటూ ఉన్నారు. హాసిని అంటూ వినపడిన గొంతుకు తల తిప్పింది హాసిని. ఎదురుగా స్వప్న. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇవాల్టి కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.